ఈ రోజే మొదటి కార్తీక సోమవారము. ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మీరు 6-12 గంటల లోపు అంటే సాయంత్రం సమయంలో 6-12 గంటల లోపు ఒక్క రూపాయి బిళ్ళని ఈశాన్యం దిక్కున ఇలా పెడితే చాలు. ఆ ఈశ్వరుడే మీకు లెక్కలేనంత ధనాన్ని తెల్లవారేసరికి ఇస్తాడనమాట. అంతటి తిరుగులేని ఐశ్వర్యం అనేది ఈ రూపాయి బిళ్ళ పరిహారం మీకు ఇస్తుంది. రూపాయి ఏంటంటే చాలా శక్తివంతమైనది. మానవుని యొక్క తలరాతను మార్చే శక్తి రూపాయికి ఉందన్నమాట. కాబట్టి రూపాయేలే అని చెప్పేసేసి అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఈ రూపాయి బిళ్ళతో చేసే ఈ పరిహారం ఏంటంటే తెల్లవారేసరికి మీ ఇంట్లో కోట్ల వర్షాన్ని కురిపించే రూపాయిగా మారుతుంది అని చెప్పటంలో మీకు అస్సలు ఎటువంటి సందేహము లేదండి. మీరు అలా వింటారు కూడా. గుడ్ న్యూస్ని వినటం, చేతికి డబ్బులు విపరీతంగా మీరు ఊహించిన దానికన్నా కూడా అందటం, ఇప్పటి నుంచి మీకు బాగా కలిసి రావటం, ఇదంతా చూసి ఈ రూపాయి బిళ్ళ పరిహారంతో నిజంగా మాకింత అదృష్టం వచ్చిందేంటి అని చెప్పేసేసి మీరే ఆశ్చర్యపడేటటువంటి పరిహారం కాబట్టి అస్సలు మిస్ చేసుకోకుండా పూర్తిగా వీడియోని విని అలాగే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమందికి చేరటానికి. కార్తీక మాసంలో సోమవారానికి ఎంతో విశిష్టత ఉంది. కార్తీక మాసం మొదటి సోమవారం అనేది ఇంకా శక్తివంతమైనది. శివకేశవులకు ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక సోమవారం రోజున చేసే పూజకు ఎంతో పుణ్య ఫలితం అనేది ఉంది అని చెప్పేసి మనకు పండితులు చెప్పడం జరుగుతుంది. ఈ రోజున చక్కగా శివాలయానికి వెళ్ళటం, శివుడికి అభిషేకం చేయటము, శివుడి ముందల దీపం వెలిగించటము, శివుడి దగ్గర అభిషేకం ఏంటంటే ఎంతో ప్రీతికరం అన్నమాట. ఆయన పొంగిపోతాడు. ఎందుకంటే శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి. అలా శివాలయాన్ని సందర్శించుకోవటం, అభిషేకం, ఉపవాసం చేయటం. ఈ రోజున మీకు శక్తి ఉంటే ఒక పూట ఉపవాసం ఉండే ప్రయత్నం అనేది చేయండి. లేదా ఏకభుక్తమైనా సరే మీకు పర్వాలేదు. అంటే ఒక పూట అయినా సరే మీరు తినటం, లేదా అసలు ఉండగలిగితే ఇంకా మంచిదన్నమాట. అలా ఉండటం వలన ఆ శివయ్య యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. తెల్లవారుజామున చేసేటటువంటి స్నానము, పూజ, జపము ఇవన్నీ ఎవరైతే ఆచరిస్తారో వారికి కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఒకవేళ స్నానం అంటే ఉదయం పూట చేయలేని వారు పూజ ఏదన్నా కుదరక మీరు సాయంత్రమైనా సరే పూజ చేసుకొని ఈ పరిహారం చేసుకోవచ్చు. అలాగే ఉదయం చేసిన వాళ్ళైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ రూపాయి బిళ్ళ పరిహారం ఏంటంటే మాకు అప్పులు ఉన్నాయండి, మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము, మాకు ఇంటి పరంగా అసలు కలిసి రావటం లేదు, ఇంట్లో ఏదో దోషాలు ఉన్నాయి అని చెప్పేసి చాలామంది కూడా ఆర్థికంగా పోతున్నామని చెప్పేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాగే ఒక సొంతింటి కల కూడా నెరవేర్చుకోలేక, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. అలా రూపాయికి రూపాయి కూడబెడితేనే కదండి కోట్ల రూపాయలుగా మారేది. కాబట్టి ఆ రూపాయి బిళ్ళ పరిహారం ఏంటంటే మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికలన్నింటినీ కూడా ఖచ్చితంగా తీర్చేటటువంటి రూపాయిగా మీకు ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా సిద్ధిస్తుంది. చక్కగా స్నానం చేసేసి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి. గుమ్మానికి పసుపు రాసుకోండి, కుంకుమ బొట్లు పెట్టుకోండి. చక్కగా గుమ్మానికి ఇరువైపుల దీపాలు వెలిగించండి. స్నానం చేయండి. స్నానం చేసి మంచిగా ఉతికిన బట్టలు ధరించండి. నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించవద్దనమాట. ఇంటిని ఉప్పు నీటితో శుభ్రంగా తుడవండి. ఉప్పు వేసి ఇంటిని తుడవటం వల్ల ఏంటంటే క్రిములు చాలా రకాలుగా ఉంటూ ఉంటాయన్నమాట. అలాంటి క్రిమినాశినికి ఈ ఉప్పు నీరు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. పిల్లలు కింద ఆడుకుంటూ ఉంటారు, కింద పడ్డయి తింటూ ఉంటారు, చేతులు కింద పెట్టి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాటన్నింటినీ కూడా ఈ ఉప్పు నీటితో తుడవటం వలన అలాంటి క్రిములన్నీ కూడా అంతరించిపోతాయి. ఇంకా మనకేంటంటే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి ముఖ్యంగా బయటకు వెళ్ళిపోతుందన్నమాట. ఉప్పు ఉంటే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి ఉన్న కాడ జ్యేష్ఠాదేవి ఉండదు. కాబట్టి ఉప్పు నీటితో తుడిస్తే దరిద్ర దేవత క్షణాల్లో బయటికి పారిపోతుందన్నమాట. కాబట్టి అలా చక్కగా ఉప్పు నీటితో ఇంటిని తుడిచేసి పసుపు నీటిని చల్లండి. ఇల్లంతా కూడా పసుపు నీటిని చల్లుకొని చక్కగా ఈ పరిహారం అనేది మీరు సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 12 గంటల లోపు ఈ రూపాయి బిళ్ళని ఏంటంటే మీరు ఇలా ఈశాన్యం దిక్కున పెట్టాలి. ఈశాన్యం ఏంటంటే శివస్థానము. అంటే ఈశాన్యం దిక్కున శివుడు కొలువై ఉంటాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి అలాంటి ఈశాన్యం దిక్కున మీరు ఈ రూపాయి బిళ్ళని ఈ రోజున పెట్టడం వలన కార్తీక సోమవారం రోజున తెల్లవారేసరికి లెక్కలేనంత ధనాన్ని ఆ శివయ్య మీకు కురిపిస్తాడనమాట. ఇదే కాకుండా డబ్బు పరంగానే కాదండి, మీ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. కొంతమందికి వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి, కొంతమందికి సకాలంలో ఉద్యోగాలు రాకపోవటము, వివాహాలైనా కూడా సంతానం లేకపోవటం అవ్వచ్చు,
ఏదన్నా ప్రేమించిన వ్యక్తులు వాళ్ళు పట్టించుకోకపోవటం అవ్వచ్చు. ఇట్లా భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు మీకు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని కూడా తొలగిస్తుందనమాట ఈ రూపాయి. అలా మీకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని రెండింటిని కూడా తెచ్చిపెడుతుందని చెప్పటంలో ఎటువంటి సందేహం అనేది లేదు. చక్కగా ఈ పరిహారం కూడా సాయంత్రం మీరు స్నానం చేసేసిన తర్వాత ఈ పరిహారం అనేది చెయ్యాలి. హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసానికి ఒక పెద్ద పీటే వేశారనమాట. కార్తీక మాసంలో చేసేటటువంటి దీపము, పూజ, దానము ఎంతో విశిష్టమైన ఫలితాలను ఇస్తుంది. శివ 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 అను నామస్మరణ చేస్తే కార్తీక దామోదర అంటూ కీర్తించిన శుభ ఫలితాలు లభిస్తాయని చెప్పేసి పండితులు చెబుతున్నారు. ఇంకా కార్తీక సోమవారంన చేసేటటువంటి దీపారాధన, ఆకాశ దీప దర్శనము, దానము, ధర్మము రెట్టింపు ఫలితాలను ఇస్తుందని మనకు పురాణాల్లో చెప్పటం అనేది జరుగుతుంది. ఈ నెల రోజులు పూజ చేసినా, ముఖ్యంగా సోమవారం ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో ఎవరైతే శివయ్యను పూజిస్తారో వారికి ఈ నెల రోజులు పూజ చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత శివయ్య పూజ చేసి ఆ తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తుంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి దీపారాధన చేసి దానం చేసిన వారికి కోటి యోగాలు చేస్తే వచ్చే పుణ్యఫలం వస్తుందని చెప్పేసి పండితులు చెప్తున్నారు. మనకి ఈ పరిహారానికి ఒక రావి ఆకు కావాలి. రావి ఆకుని ఏంటంటే విష్ణు స్వరూపంగా భావిస్తూ ఉంటారు. రావి ఆకు చాలా శక్తివంతమైనది. చక్కగా ఒక రావి ఆకుని తీసుకొచ్చుకొని చక్కగా నీటితో శుభ్రం చేసేసి ఆ రావి ఆకుని ఏంటంటే మీరు ఇక్కడ చూపించినట్లుగా ఆ ఆకు మీద చిటికెడంత పసుపు, చిటికెడంత కుంకుమ వేసేసి అలాగే కొన్ని అక్షింతలను కూడా వేసి ఒక రూపాయి బిళ్ళను పెట్టాలన్నమాట. అలా రూపాయి బిళ్ళను పెట్టేసేసి మీరేంటంటే సాక్షాత్తు శివస్వరూపంగా భావించి ఆ రూపాయిని మీరు పూజ చేస్తారు కదండి, పూజ చేసినప్పుడు చక్కగా పూజలో పెట్టేసేసుకోండి. ఈ రావి ఆకుతో సహా మనం చెప్పినట్లుగా పసుపు, కుంకుమ, రూపాయి బిళ్ళ, అక్షింతలు వేసేసి పూజలో పెట్టేసుకొని శివయ్య ముందల చక్కగా నమస్కారం చేసుకోండి. దీనికి కూడా హారతి ఇవ్వండి. ఈ ఆకుకు కూడా మనకేంటంటే గౌరీదేవి స్వరూపంగా, శివస్వరూపంగా భావించి చక్కగా హారతి ఇవ్వండి. అక్షింతలు వేసేసేయండి. మీ యొక్క మనసులో సంకల్పం అనేది చెప్పుకోండి. సంకల్పం అనేది చెప్పుకొని ఒక్కసారి మీ ఇంట్లో మొత్తం కూడా ఈ రూపాయి బిళ్ళతో అంటే తీసుకొని తిరుగుతూ, ఎందుకంటే ఇలా తిరగటం వల్ల ఏంటంటే మీ యొక్క ఆ యొక్క కోరిక అయితే ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈ యొక్క శక్తి అనేది మొత్తం కూడా అన్ని గదుల్లో వ్యాపిస్తుందన్నమాట. అంటే తిప్పటం వల్ల ఏంటంటే దీనికి మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది. నెగిటివిటీ ఏమైనా ఉన్నా కూడా గ్రహించేస్తుందన్నమాట. రూపాయి బిళ్ళను కూడా మీరు తీసుకున్నప్పుడు రూపాయి బిళ్ళను శుభ్రంగా పసుపు నీటితో శుభ్రం చేసేసి ఆ రూపాయి బిళ్ళను తీసుకోండి. అలా తీసుకొని చక్కగా అక్కడ పెట్టేసేసి అక్షింతలు వేసి చక్కగా హారతిచ్చి ఇంట్లో అంతా కూడా చూపించి మీ యొక్క సంకల్పం చెప్పుకుంటా తర్వాత ఆ రూపాయి బిళ్ళను తీసుకెళ్ళి మీరేం చేస్తారంటే ఈశాన్యం దిక్కున పెట్టేసేసేయాలి. ఈశాన్యం దిక్కునంటే మీరు పూజ చేస్తారు కదండి, పూజ గది, దాన్నే ఈశాన్యం దిక్కు అంటారు. ఆ ఈశాన్యం అంటే పూజ గది పక్కనే ఆ ఈశాన్యం దిక్కున ఈ ఆకును పెట్టేసేసేయండి. ఆకును పెట్టేసేసి చక్కగా అంటే మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. మళ్ళీ ఒకసారి ఆకును తాకి, అయ్యా శివయ్య నేను ఇట్లా పెట్టుకున్నాను. రావి ఆకు ఏంటంటే శివస్వరూపం, విష్ణు స్వరూపం అని చెప్పి భావిస్తూ ఉంటారు. రావి చెట్టు కూడా మనకు దేవతా వృక్షం కాబట్టి రావి ఆకు కూడా అంతే శక్తి ఉంటుందన్నమాట. శివయ్యకి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టుల్లో మారేడు వృక్షం ఒకటి, అలాగే రావి వృక్షం కూడా ఒకటి అనమాట. కాబట్టి ఆ మారేడు దళాలంటే దాదాపుగా అందరికీ దొరకవు, కానీ రావి ఆకులు మనకి ఎక్కడైనా గుళ్ళో, శివాలయాల్లో కూడా దొరుకుతూ ఉంటాయండి. కాబట్టి అలా రావి ఆకును తీసుకొచ్చుకొని ఇట్లా శుభ్రం చేసేసి ఇలా మనం చెప్పినట్లుగా చేసి పూజలో పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీకు పూజ చేయటం కుదరకపోయినా పర్వాలేదు, మామూలుగానైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట. కానీ 90% పూజలో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే శివుని యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుందన్నమాట. అలా పెట్టేసేసి చక్కగా ఈశాన్యం దిక్కున పెట్టేసేసి ఇక మీరు ఆ రాత్రి అంతా కూడా అలాగే వదిలేసేసేయండి. అలా వదిలేసేసి ఇక మీరు ప్రశాంతంగా పడుకోండి. ఇల్లు ఊడ్చినప్పుడు కానీ అలాంటప్పుడు చీపురి పొరపాటును కూడా మీరు తగలనియొద్దనమాట ఉదయాన్నైనా సరే. అలా ఉంచేసి ఇక ఉదయం లేచిన తర్వాత మీరేం చేస్తారంటే స్నానం చేసేసి, అంటే మీరు స్నానం చేయకుండా తాకకూడదు, గుర్తుపెట్టుకోండి. మీ యొక్క పనులన్నీ కూడా పూర్తిగా ముగించుకొని చక్కగా స్నానం చేసేసి మంచిగా ఉతికిన బట్టలు వేసుకున్న తర్వాత ఇక మీరు ఈశాన్యం దిక్కున పెట్టుకున్నటువంటి ఆ యొక్క రూపాయి బిళ్ళ ఈ ఆకుతో సహా చక్కగా తీసేసుకోండి
బయటికి తీసేసుకొని ఇక మీరేం చేస్తారంటే ఆ రూపాయి బిళ్ళను తీసుకొని వెళ్ళి మీరు ఎవరికైనా అంటే గుళ్ళో అంటే హారతిస్తారు కదండి, అక్కడ గుళ్ళో కానుకగా వేయటం కానీ లేదా హుండీలో వేయటం కానీ లేదా ఎవరికైనా దానం చేయటం కానీ ఇట్లా మీకు ఏది కుదిరితే అది చేయండి. మీరు అలాగా దానం చేయటం హుండీలోనైనా వేసుకోవచ్చు, దానమైనా చేయొచ్చు. ఎందుకంటే శివయ్య ఎప్పుడూ కూడా ఆర్భాటాలను ఇష్టపడడు. శివయ్య ఎప్పుడు కూడా బోలా శంకరుడు, ఆయన ఒంటి మీద ఎప్పుడూ కూడా బూడిదను రాసుకొని ఉంటాడనమాట. శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకు అలా ఉండటం అంటేనే ఇష్టం అనమాట. కాబట్టి మీరు అలా దానం రూపంలో ఇచ్చినా కూడా మీకున్నటువంటి దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. లేదు అనుకుంటే ఏదైనా గుళ్ళోనైనా వేయొచ్చు అనమాట. ఇలా మీ వీలును బట్టి చూసుకొని మీరు చేయండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి అన్ని రకాల దోషాలు పోతాయి. ఇక రావి ఆకు, పసుపు, కుంకుమ, అక్షంతలు ఇవి ఉన్నాయి కదండి, వాటిని మీరు ఏదైనా పారే నీటిలో వేయాలి. పారే నీరు అంటే మనకున్నటువంటి సైడ్ కాలువలు కాదు, అంటే స్వచ్ఛమైనటువంటి చెరువుల్లో కానివ్వండి లేదా మనకు పారే పిల్ల కాలువలు, నదులు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి ఫ్రెష్గా ఉన్నటువంటి వాటర్ ఉన్న కాడ అలాంటి పారే నీటిలో వేయాలన్నమాట. అలా వేసేసి చక్కగా రూపాయి బిళ్ళని మీరు మీ యొక్క వీలును బట్టి చూసుకొని గుళ్ళో దానమా ధర్మమా ఇలా మీరు చేసేసేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఏ కోరిక అయితే ఉంది అని చెప్పుకుంటా ఈ పరిహారం అనేది చేశారో మీకు అది అద్భుతంగా సిద్ధిస్తుంది. ఇక ఆ కోరికతో పాటుగా ఈ రూపాయి బిళ్ళ ఏంటంటే మీకు కోట్ల రూపాయలుగా మారుతుందన్నమాట. ఆ శివయ్య అంతటి శక్తిని ఇస్తాడు. ఎంతసేపటికి రెక్కలు ముక్కలు చేసుకుంటేనే కాదండి మనిషి జీవితంలో ఎదగగలిగేది. మనిషికి కొండంత కష్టపడినా ఎంత ఘోరంత అదృష్టం ఉంటే వాళ్ళు కోటేశ్వరులుగా మారిపోతారనమాట. అలాంటి అదృష్టము ఆ శివయ్య మనకు కల్పించాలి. కాబట్టి పనులు 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 అని అనుకోకుండా మీరు ఈ పరిహారం అనేది చేసి చూడండి. ఈ పరిహారమే మిమ్మల్ని కోట్ల రూపాయలను సంపాదించుకునే దారులను తెప్పించడానికి, మిమ్మల్ని కోటేశ్వరులను చేయటానికి, మూసుకుపోయినటువంటి ధనద్వారాలను తెరిపించడానికి ఈ రూపాయి బిళ్ళ ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఈ కార్తీక సోమవారం రోజున ఈ రూపాయి బిళ్ళ పరిహారం చూడండి, జీవితంలో మీకు గుర్తుండిపోయేలాగా చేస్తుంది. మీ యొక్క సుడినే తిప్పేస్తుంది అనమాట. ఎంతగా ఒక్క రూపాయి బిళ్ళకి ఇంత శక్తి ఉంటుందా అని చెప్పేసి కొంతమందికి డౌట్ రావచ్చు. ఖచ్చితంగా శక్తి ఉంటుందండి. ఏదైనా సరే అదృష్టం అనేది ఏ రూపంలో తలుపు తడుతుందో మనం ఎవ్వరం కూడా చెప్పలేమన్నమాట. కాబట్టి అద్భుతాలు, వింతలు అవి ఎలా ఉంటాయో ఎలా జరుగుతాయో చెప్పలేము. అలాంటి వింతల్లో ఈ పరిహారం అనేది ఒకటి అనమాట. కాబట్టి చక్కగా ఆ ఈశ్వరుడి మీద, ఆ శివయ్య మీద నమ్మకంతో ఈ పరిహారం అనేది చేసుకోండి. మీరు అలా ఈశాన్యం దిక్కున పెట్టడం వలన ఈశాన్యం ఏంటంటే శివుడి స్థానం కాబట్టి ఆ శివయ్య ఆ యొక్క చేసేటటువంటి ఆ పూజ, ఈ పరిహారం ఇదంతా కూడా ఆ శివయ్య పాదాల చెంతకు చేరుతుందన్నమాట. చేరి మీకున్నటువంటి దోషాలన్నింటినీ కూడా ఆయన మొత్తాన్ని కూడా అర్థం చేసుకుంటాడు, మొత్తాన్ని కూడా వింటాడు. శివయ్య వినలేదు, పట్టించుకోలేదని అనుకోవద్దు. ఆ అదృష్టం మీకు తెల్లవారేసరికి ఏ రూపంలో వస్తుందో మీరే చూడండి. ఖచ్చితంగా ఊహించని ధనం అందటం, ఆకస్మిక ధన ప్రాప్తి, ఉన్న ప్రాపర్టీస్ ఏదన్నా ఉంటే వాటికి రేట్లు పెరగటం, శాలరీస్ పెరగటం, వ్యాపారాల్లో మంచిగా కలుసుబాటు రావటం అవ్వచ్చు. ఇట్లా మీకు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది. మరి ఇదంతా ఆ శివయ్య ఇచ్చినట్లే కదా. కాబట్టి ఇలాంటి అదృష్టాలను మనకు తెచ్చుకోవాలి, మనం సొంతం కావాలంటే ఇలాంటి పూజలు, పరిహారాలు అనేవి మీకు ఆ అడ్డంకులు ఏదైతే ఉంటాయో వాటన్నింటిని తొలగించి చక్కగా పారే నదిలో చెత్తను తీసేస్తే ఎంత స్వచ్ఛంగా పారతాయో అలా అదృష్టం అనేది, ఈ అడ్డంకులన్నీ కూడా పోయిన తర్వాత ఆ అదృష్టం అనేది అలా వచ్చేస్తుంది అనమాట. అలా మీ యొక్క సుడి తిరుగుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి రూపాయి బిళ్ళతో ఈ పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే కామెంట్ని చేయటం వలన ఈ కార్తీక సోమవారం చేసేటటువంటి మీరు పూజకు, పరిహారాలకు, ఉపవాసాలకు, మీరు నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యను కొలిచినందుకు మీకు ఆ శివయ్య ఖచ్చితంగా మీ యొక్క మనోవాంఛ సిద్ధించేటట్లు చేస్తాడండి. మిమ్మల్ని అపర కుబేరులుగా మారుస్తాడు. కాబట్టి చక్కగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.